నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు వీరాంజనేయులు. నేను కడవకోల్ నుంచి వచ్చా, తాడపత్రి తాలూకా. మా అమ్మకు క్యాన్సర్ వచ్చింది. మా అమ్మకు క్యాన్సర్ వచ్చిన వల్ల మాకు ఒక హాస్పిటల్ పోయిన వల్ల లివర్ కు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. అక్కడి నుంచి స్కానింగ్లు తీపిచ్చింటే అది క్యాన్సర్ అని తేలింది. తర్వాత కీమోథెరపీలు ఇచ్చేకి తోలపోయినాం. 4 కీమోలు ఇప్పించాం. 4 కీమోలకి లాస్ట్ స్టేజ్కి ఉన్నది కాదు అని అన్నారు. అన్నిన తర్వాత ఆమెను తోలుకొని వచ్చి ఇంటికి పనులు చేసుకోలేక చాలా ఇబ్బంది పడింది. బాత్రూమ్ కానీ పోలేకపోయింది. లాస్ట్ మనిషి లేనిది నడచలేకున్నది. వచ్చిన ఒక చిన్న ఆశ అని లాస్ట్ స్టేజ్ అని చెప్పిన తర్వాత వచ్చిన దగ్గర వీటికి పునర్జన్మ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వారానికి ఇంప్రూవ్ కొంచెం కానొచ్చింది. నెలకు ఆయమంతకు ఆయన పనులు చేసుకోబట్టింది. అన్నం చేసుకోగలను, ఆయన పనులు ఏదైనా కానీ చేసుకోగలిగింది. అదే పునర్జన్మ ఆయుర్వేదం మాత్రలు మింగిన తర్వాత ఎటువంటి మనిషి అవసరం లేకుండా ఆమె అన్ని పనులు బాత్రూమ్ పోగలదు, ఆయన అన్నం చేసుకోగలదు, ఆమె పనులు మొత్తం అన్ని చేసుకోగలదు. చాలా ఇంప్రూవ్ వచ్చింది. మొత్తానికైతే మాకు జరిగింది ఏదైతే అది నెల లోపలే చాలా ఇంప్రూవ్ వచ్చింది. ఆయమంతకు ఆయన బాగా ఫ్రీగా తిరుగుతుంది, ఫ్రీగా అరుగుతుంది, ఫ్రీగా తిల్లాడుతుంది. అటలు మమ్మల్ని అప్పుడు ఇబ్బంది పెట్టినంత అస్సలు పెట్టడం లేదు. చాలా ఫ్రీగా అందేమో, చాలా మేలు అయిపోయింది. వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.